ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అతగాడు ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్తో ఫేమస్ అయ్యాడు. గ్యాంగ్ వార్లతో బీభత్సం సృష్టించాడు. హత్యలు హత్యాయత్నాలతో రెచ్చిపోయాడు. కాల్మనీ దందాలతో కాల రాక్షసుడిగా మారాడు. రౌడీయిజంతో భయానికే భయం పుట్టించేలా నేరాలు ఘోరాలకు పాల్పడ్డాడు. దాంతో పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి పండుగాడి బెండుదీశారు. ఎవరి పేరు చెబితే గ్యాంగ్ వార్లు గుర్తుకొస్తాయో, ఎవరి పేరు చెబితే కత్తులతో దాడులు గుర్తుకొస్తాయో, ఎవరి పేరు చెబితే కాల్మనీ దందాలు కళ్లకు కడతాయో అతగాడే కోడూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు. ఇతడి పేరు విజయవాడలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పండు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. గ్యాంగ్ వార్లు చేయడంలో దిట్ట. పెనమలూరు పరిధిలోని సనత్ నగర్కు చెందిన పండు తన కార్యకలాపాలు పటమట కేంద్రంగా నడిపేవాడు. కాల్మనీ, భూదందాలు, సెటిల్మెంట్లు అతడికి నిత్యకృత్యం. ఎవరైనా నగదు చెల్లించలేకపోతే పండు బెదిరింపులకు దిగేవాడు. హత్యలు హత్యాయత్నాలతో హల్చల్ చేశాడు. జనావాసాల మధ్య గ్యాంగ్ వార్లకు పాల్పడుతూ వీరంగం సృష్టించాడు. 2020లో పటమట తోటవారి వీధిలో ఓ భూ వివాదానికి సంబంధించి కేటీఎం పండు మరో యువకుడు గ్యాంగులుగా ఏర్పడి మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనలో 57 మందిని అరెస్ట్ చేసి వారిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరిచి నగర బహిష్కరణ కూడా చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పండుపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇతనిపై 2023లో 4 కేసులు, 2024లో మరో కేసులో నిందితుడిగా ఉన్నాడు. దాంతో అదే ఏడాది పండుపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అతడిపై ఇప్పటివరకు 18 కేసులు నమోదయ్యాయి. హత్యా నేరాలు, బెదిరింపులు, గంజాయి విక్రయాలు, ఇతరత్రా నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అతడి ప్రవృత్తిలో మార్పు రాకపోగా మళ్లీ 3 నేరాల్లో పాల్గొనడాన్ని పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రజలను భయభ్రాంతులకు పండు గురి చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి. దాంతో మరోసారి అతడిపై పీడీ యాక్ట్ను ప్రయోగించేందుకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. పండు నేర చరిత్రను ఆధారంగా జిల్లా కలెక్టర్ నివేదిక ఇవ్వగా అతడిపై తక్షణమే పీడీ యాక్ట్ అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మరో 15 మందిపై పీడీ యాక్ట్ అమలు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిస్తున్నారు.